ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎందుకంటే గతంలో ఏ బహిరంగ సభను కూడా అన్ని బహిరంగ సభలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఈ సంవత్సరం కాలం తర్వాత ఈ సభ నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సభపై మాత్రం కొంత పార్టీ చాలా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేటీఆర్ మాటల్ని బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం అనే మరోసారి నినాదం తీసుకోబోతున్నారా అంటే మాత్రం ఖచ్చితంగా అవుననే కూడా సమాధానం వస్తూ ఉంది. పార్టీ క్యాడర్ నుంచి ఈ వేదికపై నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా తిరిగి మార్చబోతున్నామా అని కూడా ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. రత్న, సుదీర్ఘ విరామం తర్వాత అటు అధినేత వేదికపై నుంచి ప్రసంగం చేసే అవకాశం కనిపిస్తుంది. మరి రాజకీయ వర్గాల్లో కూడా ఈ ప్రసంగానికి సంబంధించి ఆసక్తి నెలకొంటూ మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు వంశీకృష్ణ? ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో కూడా చాలా చర్చనీయాంశమైనటువంటి సందర్భం. ఎందుకంటే కేటీఆర్ వ్యాఖ్యలు ఒక పరంగా చూస్తే మాత్రం మరోపక్క ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, కొంత అనేక అంశాలు. ఎందుకంటే పార్టీ క్యాడర్ని కూడా పరుగులు పెట్టించాలి. మరో 2 ఏళ్లలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ క్యాడర్ని పరుగులు పెట్టించాలంటే ఇప్పటి నుంచే పార్టీని యాక్టివేట్ చేయాలి. దాంట్లో భాగంగానే అటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా పెద్ద ఎత్తున అటు సభలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఏదైతే మున్సిపల్ ఎన్నికల ముందు సభలు నిర్వహించాలని ఏదైతే నిర్ణయం తీసుకుంది, కానీ ఎన్నికల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కిపోవడం చూసాము. పాలమూరు రంగారెడ్డిలో 3 సభలు నిర్వహించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ భావించారు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆయన ఆ బహిరంగ సభలను విరమించుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ రోజు జరగబోయేటటువంటి సభ అనంతరం మరికొన్ని సభలు నిర్వహిస్తారనేది కూడా తెలుస్తోంది. మరోపక్క కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వేదికపై నుంచి కూడా ఏదైనా సందేశం ఇవ్వబోతున్నారా కేటీఆర్ భవిష్యత్తుకు సంబంధించి అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల పర్యవేక్షణలోనే జరుగుతుందనేది కూడా మనం చెప్పాలి. ఇతర జిల్లాల నాయకుల ప్రమేయం అనేది ఎక్కడ లేదు. దీనికి సంబంధించి కూడా ఒక రకంగా ఆసక్తి నెలకొందని కూడా చెప్పాలి. ఎందుకంటే మరోపక్క మేడిగడ్డకు సంబంధించినటువంటి పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ అంశాలు ఉత్తర తెలంగాణ కొంత హీట్ పాలిటిక్స్ అయినది కూడా మనం చెప్పాలి. చాలా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతారు, సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి హైకోర్టు పోతుంది. దీనికి నేపథ్యంలో ఇప్పటికీ హరీష్ రావు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్లను కలవడానికి వెళ్ళబోతున్నారు. ఒకవేళ హైకోర్టులో కనుక చుక్కెదురైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, సుప్రీంకోర్టులో ఈ కేసు సంబంధించి అప్లై చేయాలనే అంశం సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. మొత్తం మీద కేసీఆర్ మాత్రం ఈ సభ ద్వారా గట్టి మెసేజ్ మాత్రం ఏదో ఇవ్వబోతున్నారనేది మాత్రం పార్టీ క్యాడర్ చెప్పబోతుంది. జగిత్యాల జైత్ర యాత్ర సభ పొలిటికల్ గేమ్ చేంజర్ కాబోతుంది అనుకోవచ్చా వంశీకృష్ణ? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం యాక్టివేట్ అవుతుందని కూడా మనం చెప్పాలి. ఇప్పటి వరకు కొన్ని పార్టీ కార్యక్రమాలు కూడా హైదరాబాద్కే పరిమితమైనటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తూ ఉంది. గత ఎన్నికల్లో కొంత ఉత్తర తెలంగాణలో పార్టీ కొంత ఏదైతే వీక్ అయినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. తిరిగి పునర్వైభవం రావాలంటే ఉత్తర తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఈ సభ అనంతరం అన్ని జిల్లాల వైరుగా సభలు పెట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది అనేది కూడా మనం చెప్పాలి. రత్న, వంశీకృష్ణ, గతం నుంచి మనం చూస్తే 3 ఏళ్ల నుంచి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుందో చూసాం. మనం కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టడం, మొన్న జూబ్లీ హిల్స్ లో కూడా ఓడిపోవటం, ఇవన్నీ చూస్తున్నాం. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా ఈ సభని ఒక అస్త్రంలాగా మార్చుకునే అవకాశం ఉందా కేసీఆర్? కేవలం ఈ కార్యక్రమం ద్వారా, ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ క్యాడర్కి ఎలాంటి సందేశం ఇస్తారు? కేవలం ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ప్రస్తావిస్తారా, లేకపోతే పార్టీ క్యాడర్ని రానున్నటువంటి ఎన్నికలకు సన్నద్ధం చేయాలంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏమైనా ప్రకటన చేస్తారా, కమిటీలను ఏమైనా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేస్తారా, లేకపోతే అటు ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఆ కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా అనేది కూడా ఆసక్తి నెలకొంది. కేవలం సభలు పెట్టుకుంటా వెళ్ళడమే కాకుండా పార్టీకి సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టే విధంగా ఏమైనా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారా అనేది కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే చెప్పేంత వరకు కూడా పార్టీ క్యాడర్కి కొంత క్లారిటీ రానటువంటి అంశం ఉంటుంది.
ఎందుకంటే ఇప్పటికే పార్టీ క్యాడర్లో పార్టీ పదవుల పైన కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. జిల్లాల అధ్యక్షులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర స్థాయి కమిటీలకు సంబంధించి కావచ్చు, గ్రామీణ ప్రాంత కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో కూడా పార్టీని ఎలా పరుగులు పెట్టిస్తారు, పార్టీ నాయకులను కార్యకర్తలను జనక్షేత్రంలోకి ఎలా తీసుకెళ్లబోతా ఉన్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికి నెలకొందని కూడా మనం చెప్పాలి. రత్న, ప్రధానంగా ఈ సభకు సంబంధించిన అనేకమైన విమర్శలు రావడం కూడా మనం చూస్తున్నాం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఊరుకోమంటున్నారు. బీఆర్ఎస్ అక్రమ సంపాదనతోనే జన సమీకరణ చేశారని కూడా వ్యాఖ్యానించారు. మరి ఎలా చూడొచ్చు అంటారు వాటిని? దానికి కౌంటర్ అటాక్ గా ఇప్పుడు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ సభలో? ఇప్పటికే మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కౌంటర్స్ ఇస్తున్నటువంటి సందర్భం మనం కనిపిస్తోంది. ఈ సభను ఇప్పుడు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? జనం ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఈ సభను పెడుతున్నారంటూ కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకులు ఖండిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. తాము సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఇప్పటికే ఈ సభకు రానీయకుండా ఉండాలని తమకు బస్సులను ఇవ్వలేదని, దాంతోపాటుగా తాము వచ్చేటటువంటి రూట్లలో ఏదైతే రోడ్లను తవ్వారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఈ మాటల యుద్ధాలు అనేది కొంత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కూడా, మీడియా సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలా స్పందిస్తారు ఈ అంశాలపైన, రేపు కొంత ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మాత్రం కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే అధికార పక్షం కూడా ఘాటుగానే స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పక్షానికి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా ఘాటుగానే స్పందిస్తూ ఉన్నారు ఈ సభకు సంబంధించినటువంటి అంశాలపైన మనం చెప్పలేదు. ఎస్ వంశీకృష్ణ, ప్రధానంగా ఈ సభతో అటు ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామంటున్నారు నేతలు. మరి అధికార పక్షం ఏ విధంగా తీసుకుంటుంది వ్యాఖ్యలు? చూడాలి. కొంత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత పట్టు ఉందని కూడా చెప్పాలి. దాంతోపాటుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రాతినిధ్యం ఇక్కడి నుంచే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించబోతోంది, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభ అనంతరం ఎలా ఉండబోతుందని కూడా వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కరీంనగర్ నాయకులు కూడా ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఉత్తర తెలంగాణ మాత్రం ఉడుకుతుందని కూడా చెప్పాలి. ఒక పక్క ఎండల తీవ్రతతోటి ఉంటే మరో పక్క ఈ పొలిటికల్ తోటి కూడా కొంత ఉత్తర తెలంగాణ ఉడుకుతుందని కూడా మనం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కొంత పొలిటికల్ హీట్ ఏర్పడినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రత్న, ఎస్ వంశీకృష్ణ, ప్రధానంగా ఈ సభకు సంబంధించి కవిత రియాక్షన్ ఏంటి? ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము మాజీ ఎమ్మెల్సీ కవిత మాత్రం తన పనుల్లో తను నిమగ్నమయ్యారని కూడా చెప్పాలి. ప్రజాక్షేత్రంలో నాయకులు ఎప్పుడు నిరంతరం ఉండాలంటూ కూడా ఆమె గతంలోనే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంత వేగం కూడా, కొంత మరొక వాదన కూడా వినిపించింది. మనం చూస్తా ఉన్నాము కవిత పార్టీ ఏర్పాటు కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తుంది అనేటటువంటి వార్తలు కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ కూడా వార్తలు ఇచ్చినటువంటి నేపథ్యం. దాంతోపాటుగా జాగృతి నేతలు బాహటంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద చూడాలి అల్టిమేట్ ప్రజానాడి ఎలా ఉండబోతుంది, రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు అనేది అల్టిమేట్ నిర్ణయించేది ప్రజలే. కాబట్టి మరో 2 సంవత్సరాలు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ లోపల ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తుంది. మరో 2 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటి సమయం కూడా మనం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత సుదీర్ఘ విరామం తర్వాత బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా
అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించుకుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు సంస్థాగతంగా నిర్మాణం పరంగా దృష్టి పెట్టలేదు. కేవలం అడక్ కమిటీలు మాత్రమే అక్కడ ఆయా జిల్లాల్లో నడుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది.